1 కప్పు రాగి పిండి, అరకప్పు పట్టిక బెల్లం పొడి, పావు చెంచా యాలకుల పొడి, నెయ్యి లడ్డూలు చేయడానికి సరిపడినంత. సో ఎలా తయారు చేసుకుంటాం అంటే ఇప్పుడు పట్టిక బెల్లాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి పౌడర్లో చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం రాగి పిండిని మనం షుగర్ వాడట్లేదు, దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ మిశ్రీ అంటారు దీన్ని, పట్టిక బెల్లం. ఓకే, పట్టిక బెల్లం పొడి దీంట్లో కలుపుకుని నెయ్యి. పట్టిక బెల్లం వాడచ్చా? వాడచ్చండి. ఓకే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదా? లేదు. ఏంటి షుగర్కి పట్టిక బెల్లానికి తేడా? పట్టిక బెల్లం అంటే ప్రాసెస్ అవ్వకుండా ఉంటుందండి. ఓకే, అదే షుగర్ అనుకోండి, దాంట్లో కొన్ని కెమికలైజ్డ్ అయిపోతుంది అది. ఓకే, షుగర్ తయారవడానికి ప్రాసెస్ లో చాలా కెమికలైజేషన్ ఉంటుంది, దీనికి ఉండదు అలా. ఓకే, అందుకని ఇది పెద్ద పెద్దవి తీసుకోవాలి. దీంట్లో కూడా చిన్న చిప్స్ అలా ఉంటాయి, అది కాకుండా పెద్ద గడ్డల కింద పెద్ద ముక్కలు, వాటిని తీసుకుని పొడి చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మరి తయారు చేసుకునే విధానం చెప్తారా? నెయ్యి కొంచెం బాగా కరిగి లేదు కాబట్టి కొద్దిగా వేడి చేసుకుందాం దీన్ని. ఓకే, స్టవ్ వెలిగించి గోరువెచ్చగా ఉంటే లడ్డూలు సువాసనగా బాగుంటాయి అన్నమాట. ఓకే, జనరల్లీ చలికాలం కాబట్టి ఎట్లనో గడ్డ కట్టేస్తుంది కాబట్టి పెరిగిపోయినట్టు కాకుండా కొంచెం ఒకసారి కాగనివ్వాలి. ఈ లోపు మనం బౌల్ తెచ్చుకుని మిక్స్ చేసుకుందాం. ఓకే, దీంట్లో రాగి పిండి వేసుకోవాలి. సో ప్యూర్ నెయ్యిని మనం ఏ రకంగా రికగ్నైజ్ చేయగలుగుతాం? ఎందుకంటే ఇప్పుడు నెయ్యి కూడా నార్మల్గా ప్యూర్గా దొరకటం లేదు మార్కెట్లో కూడా. సో మనం ప్యూర్ నెయ్యి అంటే ఎట్లా ఉంటుంది, ఏ రకంగా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం దాన్ని? అంటే చల్లగా గడ్డ కడుతుంది, అదైతే తెలుస్తుంది. ఓకే, అంటే కలర్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? కలర్లో అంటే కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు వాడింది ఆవు నెయ్యి, అంటే కొన్ని రకాల నెయ్యిలన్నీ కూడా వైట్గా ఉంటాయి. అంటే గేదె నెయ్యి వైట్గా ఉంటుంది, ఆవు నెయ్యి వచ్చి కొద్దిగా ఎల్లోయిష్గా ఉంటుంది, మరి ఎక్కువేం ఉండదు. ఓకే, ఇది ఆఫ్ చేసుకోవచ్చా? వేడైపోయింది కదా. దీంట్లో మనం ఈ పొడి కలుపుకుందాం. ఈ యాలకుల పొడి, చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకొని నెయ్యి వేసుకుని లడ్డూల్లా చేసుకోవచ్చు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే ఇలా ఓకే ఒట్టిగా పిండితో చేసుకోవచ్చు. ఈ రాగి పిండిని ఎలా చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్, 4-5 గంటలు నానబెట్టుకుని ఆరబెట్టి పిండి తయారు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈజీగానే దొరుకుతున్నాయి కదా ఇక్కడ, అంటే అన్ని రకాల మనకి చిరుధాన్యాలు పిండి దొరకట్లేదు, కానీ పిండి దొరుకుతుంది, కానీ వాళ్ళు నానబెట్టి వేపి చేయరా, డైరెక్ట్ గా పిండి చేసేస్తారు. సున్నుండ చేసుకునేటప్పుడు కొంచెం మినపప్పుని ఎట్లా అయితే కొంచెం వేపి మనం పౌడర్ చేస్తామో, ఓకే, దానికి ఆ టేస్ట్ వస్తుంది, వేపటం వల్ల టేస్ట్ వస్తుంది. ఓకే, సో రాగులను కూడా అట్లానే చేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకుని వేడిగా ఉంది. చాలా ఈజీ అన్నమాట ఇది చేసుకోవటం. ఎదిగే పిల్లలకి ఈ రాగు లడ్డు తింటే చాలా మంచిదండి, అందులో అమ్మాయిలకి. ఓకే ఓకే, ఏంటి యూజ్ అంటే వాళ్ళు ఆడుకుంటారు కదా బాగా పిల్లలు, పడిపోయినప్పుడు అయ్యా ఎముకలు విరిగిపోకుండా, అంటే బోన్స్ బలానికి రాగి లడ్డు బాగా పనిచేస్తుంది. ఓకే, సో కాల్షియం అయ్యి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం కావాలనుకుంటే కొంచెం నెయ్యి మనం చూసుకోవాలన్నమాట, చూసుకోవాలి. ఇలా చూసుకుని దాన్ని బట్టి కొద్దిగా నెయ్యి కావాలంటే కలుపుకోవాలి. ఓకే, సో రాగుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందంట, అధిక శాతంలోనే రాగుల్లోని కాల్షియం ఎక్కువ ఉంటుంది, అండ్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. సో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఆస్టియోపొరోసిస్, అంటే లేడీస్లో ఎక్కువగా ఆస్టియోపొరోసిస్ అనేది ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. బోన్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, బోన్స్ చాలా ఇరిగిపోతూ ఉంటాయి. అంటే మెనోపాజ్ టైం వచ్చిన తర్వాత ఎక్కువగా స్త్రీలలో మనం ఇది చూస్తూ ఉంటాం ఆస్టియోపొరోసిస్.
సో దానికి అనమాట బోన్ డెన్సిటీని పెంచడం కోసం రాగులు అనేది చాలా యూజ్ అవుతుందంట. అండ్ ఇంకా ఎవరైనా ఎనిమిక్గా ఉన్నా కూడా సో దానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఐరన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాగులతో ఇంకా ఏమేమి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అంటారు? దీంతో రాగులతో మొత్తం అన్నీ చేసుకోవచ్చండి. ఇప్పుడు రాగి దోశ వేసుకోవచ్చు, రాగి జావ చేసుకోవచ్చు, అలాగే రాగి సంకటి ఇప్పుడు బాగా అందరూ తింటున్నారు కదా, రాగి సంకటి అది చేసుకోవచ్చు. కాకపోతే దీంతో రైస్ లాగా ఏం వండుకోలేము. లడ్డు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. హల్వా అన్నంలాగా ఏం తీసుకోలేము, దీన్ని ఉడకదు. ఒకవేళ మనం ట్రై చేసినా అది అన్నంలా ఉడకదు. ఓకే, పిండి చేసుకునే వాడుకోవాలి మనం. వచ్చేస్తుందండి. ఇలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. కొంతమంది పిల్లలు ఇలా కొంచెం కలర్ బ్లాక్గా ఉందని ఇష్టపడరు. వాళ్ళకి కావాలంటే పల్లీల పొడి అవి కలపొచ్చు దీంట్లో, లేదంటే జీడిపప్పు పైన చిన్న చిన్న పీసెస్ అతికి పైన అతికేటట్లు చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ గార్నిష్ కోసం అట్లా పెట్టి జీడిపప్పు కనిపిస్తుందని చెప్పి తినిపించాలా? మధ్యాహ్నం స్నాక్స్లోకి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం స్వీట్గా కూడా ఇది ఇవ్వచ్చు. ఓకే, సో అయిపోయాయి కదా? అయిపోయినాయండి. నాకు నోట్లో నుంచి అసలు రాగి ఉండలని రావట్లేదు, చూడగానే సున్నుండలని వచ్చేస్తుంది. సో మంచి నేతి స్మెల్ వస్తుందండి. యమ్మీ యమ్మీ రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసుకునే విధానం కూడా ఇంకోసారి చూసేద్దాం. రాగి లడ్డుకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పటిక బెల్లం పొడి 1/2 కప్పు, యాలకుల పొడి, నెయ్యి తగినంత. రాగి లడ్డు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కొంచెం వేడి చేసుకోవాలి. తర్వాత రాగి పిండిలో పటిక బెల్లం పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దీనికి లడ్డు చేయడానికి సరిపడా వేడి చేసిన నెయ్యి కలిపి లడ్డూగా చుడితే యమ్మీ యమ్మీ రాగి లడ్డు రెడీ.